సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలక పాత్ర అని జిల్లా ఎస్పీ అన్నారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జయహో మహిళా ప్రత్యేక గీతాన్ని గురువారం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉందని ప్రజా గాయకుడు నూకతోటి శరత్ను అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పాట మహిళలకు అంకితం చేస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు మన సమాజంలో ఒక అంతర్భాగమని, వారు లేనిదే మన జీవితం అసంపూర్ణమని, మహిళలు మన కుటుంబాలకు సమాజానికి వెన్నుముక వంటి వారని, మహిళలు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్నారని, రాజకీయాలు, వ్యాపారం, విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలలో రాణిస్తున్నారని, మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. విజువల్స్ అన్నీ మనకు ఎడిట్ చేసి చక్కగా అందించినటువంటి షాల్ వీళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. శాల్వా కప్పి గౌరవించవలసిందిగా కోరుచు. మహేంద్ర జయ హో మహిళా, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా, తల్లిగా, చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా, అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా, అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా, సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి, సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి, విజేతగా నీవు నిలిచావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా, నీకు పోటీ నీవేనమ్మా. జయ హో మహిళా, ఓ మహిళా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా, ఆకలి లేదుగా, అన్నమై ఉండగా, సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా, కష్టమే రాదుగా, కన్నీరే నువ్వు తుడవగా, భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది, భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది, రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల బాధిత పోలీసు నీవు, రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు, జ్ఞానానికి ప్రతిరూపం నీవు, దేశానికి ముఖ చిత్రం నీవు.
మహిళా ఓహో మహిళా ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి దుర్మార్గుల పనిపడుతుంది అండదండగా ఉంటుంది దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు నీకు తోడుగా ఉన్నారమ్మా నిర్భయంగా సాగమ్మా ధైర్యంగా పోరాడమ్మ జయ హో మహిళా ఓహో మహిళా సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి జయ హో మహిళా ఓహో మహిళా జయ హో మహిళా జయ హో మహిళా జయ హో మహిళా ఓ తల్లి ఓ చెల్లి ఓ అక్క ఓ సహచరి మీ త్యాగం మీ సహనం మీ ప్రేమ ఈ ధరణిలో అజరామరం మీ ప్రేమ అజరామరం 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 సార్ మీరు దగ్గర ఈ సాంగ్ రేపు మన 8వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా కూడా అక్కడ కూడా ప్రదర్శించడం జరుగుతుంది మీ అందరి సహకారంతో. ఇది పాట పాడినటువంటి సింగర్ శరత్ మాట్లాడతాను. నేను చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఉమెన్స్ డే రోజు ఒక సాంగ్ చేయాలనే ఆలోచన వచ్చింది. సార్ సడన్గా డిఎస్పీ గారు సడన్గా ఫోన్ చేసి శరత్ మంచి పాట రాయాలి, నాకు నిజంగా అదృష్టం తలుపు తట్టినట్టుంది. అదే ఆయన సారు ప్రతి రోజు రాసిన ప్రతిసారి సలహాలు ఇవ్వటం, కొంచెం ఇంకా స్పీడ్ అవ్వటం జరిగింది. ఎనీవే ఈ పాట నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీకు మాట్లాడతావా? రాత్రి అంతా మెలుకోగానే రాత్రి ఉదయం 7 వరకు నడుస్తూనే ఉంది సార్ పని. ఇంకా అయిపోయింది కూడా పాండరంగారావు ఈ ఒంగోలులోనే పనిచేస్తుంది. సుధాకర్ రైట్
సౌండ్ చెక్ రైట్ ప్లీజ్ కమ్. మొదటి నుంచి అండదండగా ఉన్నటువంటి మన ప్రీతం ఎస్పీ గారికి ఒక షాల్ తోటి సన్మానించుదామని చెప్పేసి అనుకున్నాం. సార్ అడ్మిన్ సార్ చేతుల మీదుగా సార్ను కాదు సార్. ఓకే ఆఫీసర్స్ ప్లీజ్ బీ సీటెడ్. ఉమెన్ ఆఫీసర్స్ ఇందాక వాళ్ళు కూడా వేదిక మీదకి రండి. మీకు ఒక గురుతర బాధ్యత ఉంది ఉమెన్ ఫోర్స్కి అంతా కూడా. ఎప్పుడు వచ్చిన పోలీస్ స్టేషన్కి పేద ప్రజలు, పర్టికులర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు కానివ్వండి, ముసలి వాళ్ళు వచ్చినా మీరే రిసెప్షన్స్లో ఉంటారు. ఒక ప్రేమపూర్వకంగా రిసీవ్ చేసుకోండి. వాళ్ళు ఏ ఇష్యూలో వచ్చినా 10 సార్లు విసిగించినా మీకు ఒక బాధ్యత ఉంది. మీరు అమ్మాయిలు కాబట్టి వాళ్ళ బాధ మీకే తెలుస్తుంది, మాకన్నా బాగా మీకే తెలుస్తుంది. వాళ్ళు ఫ్యామిలీతో ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే క్లాస్మేట్తో ఇష్యూస్ ఉండొచ్చు, కాలనీలో వాళ్ళతో ఇష్యూ ఉండొచ్చు, లేదా ఇంక వేరే వాళ్ళతో అన్నా సరే బయట వాళ్ళతో కూడా వాళ్ళకి వేరే ఇబ్బందులు ఉండొచ్చు. అవి మీకే చెప్పుకుంటారు. ఉమెన్ హెల్ప్ డెస్క్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం ఏంటంటే, ఒక అమ్మాయికి, ఒక చిన్న అమ్మాయి, ఒక టీనేజ్ అమ్మాయి, ఏదన్నా అమ్మాయి పొరపాట్లు ఏదైనా జరిగినా కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేరు వాళ్ళు, బట్ పోలీసుకి చెప్పుకుంటారు వాళ్ళు వచ్చి, నాకు ఇలా అన్యాయం జరిగింది అనేసి. సో ఆ కాన్ఫిడెన్స్ మనం నిలబెట్టుకోవాలి. మీ పోలీస్ స్టేషన్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా పోలీసు డ్యూటీతో లింక్ ఉన్నటువంటి వాళ్ళే. కానిస్టేబుల్స్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఏఎస్ఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, మహిళా పోలీసు ఉన్నారు. మీ అందరూ కూడా ఒక సానుభూతితో, ఒక బాధ్యతగా వచ్చినటువంటి, నేను చెప్పినటువంటి 3-4 కేటగిరీస్లో పేద ప్రజలు ఎవరు వచ్చినా, ముసలి వాళ్ళు వచ్చినా, పర్టికులర్గా స్త్రీలు వచ్చినా, వాళ్ళు చిన్నపిల్లలు వస్తుంటారు, ఈ పోక్సో కేసెస్లో గురి కాబడినటువంటి వస్తుంటారు, మైనర్ గర్ల్స్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వస్తారు. అలాంటి వాళ్ళని మీరు వచ్చినప్పుడు నువ్వు తప్పు చేసావు అలా వాళ్ళని చీదరించుకోవద్దు. వాళ్ళు తెలియకుండా చేశారు కాబట్టి వాళ్ళు బాధితులు, వాళ్ళు బాధితులు కాబట్టి మనం ఆదుకోవాలి. దాంట్లో వాళ్ళని ఓదార్పు అనేది చాలా ముఖ్యం. మీరు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి నువ్వే తప్పు చేస్తావు, నీకు బుద్ధి లేదా, అది ఇది అని అన్నావంటే వాళ్ళు నెక్స్ట్ మన దగ్గర కూడా రారు. వాళ్ళు సూసైడ్ అలాంటివి చేసుకునే దానికి మైండ్ డైవర్ట్ అవుతుంది. నువ్వు బాధితురాలు అమ్మ, నీకు అన్యాయం చేశాడు, ఇలా మంచిగా వాళ్ళని మరలా ఆ ట్రామాలో నుంచి బయటపడి సమాజంలో వాళ్ళు గొప్పగా బతకాలి అంటే మనం ఫస్ట్లో ఇచ్చినటువంటి ధైర్యమే, ఆ ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ధైర్యమే వాళ్ళకి జీవితకాలం మైండ్లో గుర్తుంటుంది. అందుకే ఈ ఉమెన్ హెల్ప్ డెస్క్స్ కానివ్వండి, ఏది చేసినా కూడా ఇవన్నీ కూడా ఒక సమాజంలో స్త్రీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ ఫ్యామిలీ సిస్టమ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది, ఆ సొసైటీ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని ప్రతి దగ్గర ఉమెన్కి అవకాశాలు ఇవ్వడం, అలాగే ఇవ్వడం కాదు, వాళ్ళు అందిపుచ్చుకోవాలి, పుచ్చుకుంటున్నారు. ఆ అవకాశాలను వాళ్ళు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఒకరు ఇచ్చేది ఏం లేదు దీంట్లో, మీకు అందరికీ ఆ రైట్ ఉంది, ఎవరు ఇచ్చేది ఏం లేదు దీంట్లో. సో మీ రైట్ మీరు పక్కా ఉపయోగించుకొని బాధ్యతగా మీరు వెళ్తే సమాజం శాంతి, అభివృద్ధి వైపు చక్కగా నడుస్తుంది. దానికి మూల కారణం స్త్రీ. ఇది అందుకనే జై హో మహిళ అనేసి మీరు ఫస్ట్లో మీరు చూశారు. జై హో మహిళ అనేసి టైటిల్ కూడా మనం పెట్టారు. జై హో పురుష అనేది ఎక్కడా లేదు. మీరు విన్నారు ఎక్కడన్నా? ఎక్కడా లేదు.
ఓన్లీ జై హో మహిళ, ఆమెకి జై కొట్టేందుకే ఆమె చేసినటువంటి చూశారు. ఇన్స్పిరేషన్ సాంగ్ అంతా చూశారు మీరు. ఆ ఏ రంగాల్లో ఆమె యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి రుద్రమదేవి దగ్గర నుంచి ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడ హిస్టరీలో కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి ఆమెకి. భూదేవి మనం నిలబడుకున్నటువంటి భూమి కూడా భూతల్లి మీదనే ఉన్నాం మనం. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి జీవితం ఎండ్ అయ్యేంత వరకు స్త్రీతోనే ముడిపడి ఉంటుంది. ఆమె అన్నిటికీ ఇన్స్పిరేషన్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో రాసినటువంటి ఆ సాంగ్లో నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మ అందరికీ. మీ బాధ్యత, నేను రిక్వెస్ట్ చేసేది, బాధ్యత ఎక్కువ ఉంది మీకు. వచ్చిన వాళ్ళని చాలా చక్కగా రిసీవ్ చేసుకోవాలా. ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసు కూడా ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్లీ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, నాకేమన్నా అయిపోతుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. లోకల్ పోలీస్కి మీరు తెలియజేయండి. వాళ్ళ మీద ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని విలేజెస్లో, స్కూల్స్లో ఎక్కడన్నా సరే మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయిలు వెనకపడి ఏడిపించేవాళ్ళు, లేదా కాలనీలో కొంతమంది అటాక్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఇన్ని పెట్టారు. మీ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలిగితే మన లోకల్ పోలీసు వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని బౌండ్ ఓవర్ చేయటం, చట్టపరంగా వాళ్ళ మీద కేసులు కట్టడం, ఇవన్నీ చేస్తే ఈ యాసిడ్ అటాక్లు కానివ్వండి, బాడీ షేమింగ్, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నా అన్నటువంటి కామెంట్స్, అలాగే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి ఏదన్నా ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేసి మాకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మీ డేటా మాకు సీక్రెట్గా పెడతాం. ఎక్కడ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం వల్ల ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి మీరు బాధ్యతగా సమాజం వైపు, పర్టికులర్గా ఉమెన్ చిల్డ్రన్ వచ్చినప్పుడు స్టూడెంట్స్, మీకు అవకాశం ఉన్న ప్రతి స్కూల్కి విజిట్ చేయండి. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి మీరు తెలియజేయాలి, చెప్పాలా. మీ పిల్లలకి, మీ పక్కింట్లో ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి, మీకు తెలిసిన ప్రతి దగ్గర మీకు ఎవరన్నా ఒక 5 నిమిషాలు టైం దొరికిందమ్మా, ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్, ఇలా ఉండాలి, మీ మీద ఎవరైనా చేసినా, ఇలా మాట్లాడినా, ఇలా చూసినా మీరు దూరంగా వెళ్ళిపోవాలని ఏం ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు చెప్పారంటే అమ్మాయిలు మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. వాళ్ళే మంచి, ఒకప్పుడు చిన్నపిల్లలే మీరు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు, అవునా? మీ పిల్లలు కూడా రేపు పెద్ద అవుతారు. అందుకని మీ పిల్లలైనా, ఎవరి పిల్లలైనా, ఆడపిల్లలు మన పిల్లలే. ఆ కాన్సెప్ట్తో వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. నేను ఇదే మీకు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుతున్నాను. అలాగే రేపు దాదాపు సీఎం గారు 8th వస్తున్నారు, మార్కాపూర్ వస్తున్నారు. ఓన్లీ మహిళలకే మీటింగ్, అది ఎక్స్క్లూజివ్గా. వివిధ రంగాల్లో ఘనత సాధించినటువంటి మహిళలు కానివ్వండి, అలాగే వేరే వేరే ఫీల్డ్లో నుంచి దాదాపు 4,000-5,000 మందిని మార్కాపూర్లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ మీటింగ్ కూడా ఓన్లీ ఉమెన్ ఫోర్సే బందోబస్తు. ఎవరు ఇంకా జెంట్స్ అనేవాళ్ళు ఉంటారు దాని లోపల, ఎవరు లేదు, అంతా ఓన్లీ ఉమెన్. అంటే ఆ కెపాసిటీ మీరు అర్థం చేసుకోండి. మహిళా పోలీస్ కానివ్వండి, ఉమెన్ పోలీస్ ఎందుకు చేయలేదు? చక్కగా చేయగలుగుతారు. అది ఒక ప్రయోగాత్మకంగా ఒక్క అబ్బాయిని కూడా లోపల పెట్టను. ఆ మొత్తము ఆ మీటింగ్ లోపల బయటంతా అబ్బాయిలు ఉంటారు, కానీ మీటింగ్ ప్లేస్లో మాత్రం ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఇస్తాం. చక్కగా చేస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అబ్బాయిలే చేస్తారనేది అంత సీనియం లేదు, కానీ అమ్మాయిలు ఇంకా బాగా చేస్తారు, కరెక్ట్గా చేస్తారు. చెప్పిన ఉద్యోగం నిలబడి కరెక్ట్గా చేస్తారు. మనం ప్రూవ్ చేస్తున్నాం. ఎల్లుండదు మీటింగ్ పాయింట్లో అంతా అమ్మాయిలే ఉంటారు. లోపల ఒక్క మగ పోలీస్ అనే వాళ్ళు ఉండరు. స్టేజ్ దగ్గర అటు ఇటు ఉంటారు, కానీ లోపల అన్ని సపరేట్ చేస్తాం కదా. గ్యాలరీస్లో అంతా కూడా ఉమెన్ పోలీసుని పెట్టాలనుకున్నాం. అలాగే దాన్ని కండక్ట్ చేస్తాం, సక్సెస్ కూడా చేస్తాం. అది సక్సెస్ చేసి ఇక్కడి నుంచే, మన జిల్లా నుంచే అది 100% ఉమెన్ పోలీస్ ద్వారా సక్సెస్ చేయించాలని పేరు ఇదంతా స్టేట్ మొత్తం వెళ్ళాలి. అలాగే ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ అనేసి మన గ్రౌండ్లో కూడా దాదాపు ఒక 600 మంది విద్యార్థులను పిలిపించి ఏదైనా చిన్న ఇష్యూ అయినప్పుడు, అమ్మాయిలు ఎక్కడన్నా ఒంటరిగా వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కడన్నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, లేదా ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది అటాక్ చేయటం, లేదంటే వాళ్ళని చేతులు పట్టుకొని లాగటం, లేదంటే ఎక్కడన్నా గుంపులో వస్తుంటే వాళ్ళని కావాలని గుద్దడం, ఇలాంటివి మీరు చూస్తుంటారు కదా బస్సుల్లో, ఇలాంటి వాటిల్లో జన సమర్థం ఉన్నటువంటి ప్లేసెస్లో అలా రాసుకొని వెళ్ళటం, ఇలాంటివి. ఇవన్నీ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే అలా చేసే వాళ్ళకి ఒక సింపుల్ టెక్నిక్, ఎవరన్నా రేప్ చేసేదానికి వస్తారు, వాడిని మనకు ఐడియా వచ్చేస్తుంది అమ్మాయికి, వీడు నా మీద ఏదో చేయబోతున్నాడని. ఇమ్మీడియట్లీ సింపుల్ టెక్నిక్తో వాడిని పడుకోబెట్టేయటం అంతే. పెద్దగా వాడిని కర్రలు కత్తిరించుకొని కొట్టాల్సిన అవసరం లేదు.
వాడిని ఒక్క షాట్తో పడుకోబెట్టేసేయాలి. అలాగే ఎవరన్నా చేయి వేశారు, అమ్మాయి చేయి పట్టుకున్నాడు, వాడిని ఒక్క సెకండ్లో వాడి చేయిని వాడికే ఇంచి వాడి చేతిలో పెట్టే విధంగా టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. మన జోలికి రాకుండా ఆ క్షణంలో తప్పించుకోగలిగితే మనం ఆ యొక్క దుర్మార్గుల బారిన పడకుండా సేఫ్ కావచ్చు. మళ్ళా పోలీసులు ఇదంతా వస్తారు. ఆ టెక్నిక్లు కూడా ఈరోజు మనము మన గ్రౌండ్లో, పోలీస్ గ్రౌండ్స్లో 600 మంది అమ్మాయిని పిలిపించి ఈరోజు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దాన్ని మళ్ళా మన మోడల్నే మొత్తం స్టేట్ అంతా కూడా చేయాలని చెప్పి డీజీ గారు ఆర్డర్ ఇచ్చారు. సో మొత్తం స్టేట్లో కనీసం అమ్మాయిలకి చిన్న ఎలా ఎస్కేప్ అవ్వాలి, లేదంటే ఆపద వచ్చినప్పుడు ఎలా భయపడిపోయి అలాగే ఏడుస్తూ కూర్చోకుండా ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి ఒక ధైర్యం ఇస్తుంది అనమాట. ఆ కాన్సెప్ట్స్ అది నేర్పించాం కొంతమందికి. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. వాళ్ళకి ఏదన్నా అలాంటి అందరికీ వస్తాయని కాదు, ఒక్కరికి వచ్చినా దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆ యొక్క బ్యాడ్ క్యారెక్టర్స్ని తప్పించుకోవచ్చు అన్నటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చేసాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, టు శరత్ అండ్ టీమ్, అలాగే డిఎస్పీ శ్రీనివాస్ అండ్ టీమ్ అంతా కూడా, సబ్ డివిజన్ అంతా కూడా మహిళల మీద మంచి కాన్సెప్ట్ ఇవ్వాలని నాకు చెప్తే జస్ట్ శ్రీనివాస్ అండ్ టీం అంతా కూడా దీనికి మంచి ప్రోత్సాహం చేశారు. వాళ్ళందరికీ మరొకసారి నా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. రైట్, పైకి రైట్. డ్రోన్లు దాదాపు 30 డ్రోన్లు ప్రజల సహకారంతో మనం సమకూర్చుకోవడం జరిగింది. సీసీ కెమెరాస్, డ్రోన్స్ అన్నీ కూడా కార్పొరేట్ అయితే కంపెనీల దగ్గర నుంచి కాకుండా ప్రజలను మోటివేట్ చేసి మనం ఇప్పటి వరకు మన జిల్లాలో ఏ జిల్లాలో లేని విధంగా 30 డ్రోన్లు దాదాపు 1.5 lakh వాల్యూ ఒక్కొక్కటి ప్రజల నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు చేశారు. వారందరికీ నా అభినందనలు. ఇది మనకు పోలీసింగ్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. టీజింగ్, అలాగే ఎక్కడన్నా క్రైమ్ జరిగినప్పుడు కానివ్వండి, ఎక్కడన్నా యాక్సిడెంట్లు అయినప్పుడు మన డ్రోన్, మీకు ఐడియా ఉంటుంది, ఇప్పుడు ఉమెన్కి ఒక గుంపులో అమ్మాయిలు వెళ్తుంటే చైన్ స్నాచింగ్, చైన్ కట్టింగ్, అలాగే అమ్మాయిలు ఏడిపించడం, ఇలాంటి గ్యాంగులు కొన్ని ఉంటాయి. ఎప్పుడు మనం డ్రోన్ ఎగరేస్తామో పైన ప్రకాశం పోలీస్ అన్న డ్రోన్ పైన పెడతాం, మనం అందరి గుండెల్లో దడదడ అంటుంటుంది, అమ్మో పోలీసు వాళ్ళు నా మీద కన్ను వేశారు అని. సో మనం అమ్మాయిల మీద జరిగేటువంటి టీజింగ్ కానివ్వండి, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా బెస్ట్ యూజ్ ఇది లాస్ట్ ఒక 5-6 months నుంచి మన జిల్లాలో ఇవన్నీ కూడా జాతరలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతున్నాయి. మొన్న అన్ని డ్యాన్స్లు గట్రా ఇవన్నీ చేస్తుంటారు. అక్కడ స్త్రీలు ఎక్కువగా రావడం వల్ల ఇలాంటివన్నీ కూడా మనం ప్రివెంట్ చేయగలిగాం. ఒక్క ఇష్యూ కూడా జరగకుండా మహిళల మీద లేదంటే గుంపులో వెళ్తుంటే ఎక్కడంటే అక్కడ తాకడము ఇలాంటివన్నీ చేస్తుంటారు, చైన్ కటింగ్ చేయటం ఇలాంటివి చేస్తుంటారు. ఎక్కడ లాస్ట్ ఒక 2-3 months నుంచి మన దగ్గర ఒక్కటి కూడా రిపోర్ట్ కాలేదు. ఎందుకంటే ఈ డ్రోన్ ఎప్పుడు మనం ఫ్లై చేస్తామో పైన అందరికి భయం ఉంటుంది. పైన పోలీస్, ప్రకాశం పోలీస్ అని దాన్ని మీరు చూసారా? సో చూడడం వల్ల అరే పోలీసు నా మీద కన్ను పెట్టారా బాబు అనేసి ఎవడన్నా బ్యాడ్ థింగ్తో ఆలోచన చేసినా కూడా వాళ్ళు వెనక్కి వెళ్తారు. అది దీని యొక్క ఉపయోగం. అలాగే చాలా యూజెస్ ఉన్నాయి. ఇంకొకటి, నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల అమ్మాయిలకి అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ అనేది ఒకటి. మనము మన జిల్లాలో 5,000 సీసీ కెమెరాలు ప్రజల సహకారంతో పెట్టాలని ప్లాన్ చేసాం. ఈ 5,000 కెమెరాలు పెట్టగలిగితే జిల్లా అంతా కవర్ అయింది అనుకోండి, ఎక్కడ ఏ అఫెన్స్ జరిగినా, ఎనీ అఫెన్స్, దొంగతనం, మర్డరు, రేపు ఆర్ అదర్వైజ్ హిట్ అండ్ రన్ కేసు, లేదా మనం దొంగతనం చేసిన బండ్లు ఏది తీసుకెళ్ళిపోయినా ఏరియా వైజ్ కెమెరాస్ ఉంటే అవి ఇమ్మీడియట్లీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. చాలా
అఫెన్సెస్ ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేసాం ఆ విధంగా. నేను రిక్వెస్ట్ చేసేది అంటే ప్రతి మహిళ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి కానిస్టేబుల్ నేను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, మీకు ఒక కెపాసిటీ ఉంటుంది. మీ ఊర్లో మీరు పనిచేసే దగ్గర మీరు అడిగితే ఒక కెమెరా పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఒక కెమెరా హార్డ్లీ 4000, 5000. మీరు మీ పనిచేసే దగ్గర రిక్వెస్ట్ చేస్తే, సార్ మా కోసం ఒక కెమెరా పెట్టండి అన్న విలేజ్లో ఎవరిని ఒకరిద్దరిని మీరు అడగగలిగితే ఒక కెమెరా ఖచ్చితంగా పెడతారు. ఆ ఏరియాలో లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ తెలుసు ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టాలి అనేది. మీరు కానీ ప్రొక్యూర్ చేసి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీ సైడ్ నుంచి ఒక కెమెరా, ఎవరైనా సరే 4 కెమెరాలు పెట్టించారు పబ్లిక్ దగ్గర పెట్టించారంటే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తాను. నాతో వాళ్ళతో పాటు నేను కూర్చొని ఒక కప్పు కాఫీ తాగుతాను. ఎవరైనా సరే పబ్లిక్ని ఒప్పించి పెట్టించాలి. 4 కెమెరాలు పెట్టిస్తే అది ఒక్కొక్కటి 4000, 4500 ఉన్నాయి. ఒక 4 కెమెరాలు పెట్టించగలిగితే వాళ్ళకి అప్పటికి ఒక గుడ్ సర్వీస్ ఎంట్రీ ఇస్తాను. వాళ్ళకి నా ఆఫీస్లో మొన్న పొదిలిలో ఒక అమ్మాయి 4 కెమెరాలు పెట్టించాను, మహిళా పోలీసు. మీకు ఐడియా ఉందో లేదో, అమ్మాయి పేరు నేను మర్చిపోయాను. ఒక మహిళా పోలీసు పొదిలిలో కనుక్కోండి మీరు. 4 కెమెరాలు పెట్టించింది, అమ్మాయికి సర్టిఫికేట్ ఇచ్చాను. అలాగే అమ్మాయితో కూడా కొంతసేపు మాట్లాడి, అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్ లాగా అమ్మాయి కష్టపడింది, కన్విన్స్ చేసింది, 4 కెమెరాలు పెట్టింది. మీరు ఎవరు పెట్టించినా నా ఛాంబర్లో వాళ్ళతో కూర్చొని ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ మీతో మాట్లాడుతూ మీ యోగక్షేమాలు మాట్లాడి, అలాగే మీకు ఐ విల్ గివ్ ఎ సర్టిఫికేట్ ఆల్సో, ఒక గుడ్ సర్వీస్ ఎంట్రీ ఇస్తాను. అమ్మాయిలు ఎవరైనా సరే, మహిళా పోలీసులు అయినా మా కానిస్టేబుల్స్ అయినా ఎనీ ర్యాంక్. కాకపోతే మా కానిస్టేబుల్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏసైలు మీరు మీ ఎస్పీ గారి కోసం ఖచ్చితంగా ఒక కెమెరా పెట్టించాలి. ఎవరైనా సరే రిక్వెస్ట్ చేయండి. మనం డబ్బులు ఎవరిని అడగం. ప్రజల్ని భాగస్వాములు చేస్తే వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. అరే ఈ సమాజంలో మనం కూడా ఒక వ్యక్తులే, మనకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనేసి ఒక కాన్సెప్ట్ మనం చెప్పచ్చు. సో దిస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అలాగే హెల్మెట్ కూడా, మీరు హెల్మెట్ ఖచ్చితంగా బండ్లు వాడుతుంటే మీరు 100% హెల్మెట్స్ వాడండి. ప్రాణాలు మా దగ్గర ఏవోగా పనిచేశారు లక్ష్మీ గీత అని, ఆవిడ నెల్లూరులో ఒకరోజు హెల్మెట్ లేకుండా వెళ్తుంటే జస్ట్ పడి, సింపుల్, ఆమెకి ఎవరు యాక్సిడెంట్ కూడా జరగలేదు, పడిపోయి తల ఇదై చనిపోయారు స్పాట్లో. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆవిడ. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అమ్మాయిలు ఈ మధ్యలో కూడా యాక్సిడెంట్లు అయినప్పుడు బండిలో హెల్మెట్ లేకుండా చనిపోవడం జరిగింది మన ప్రకాశం జిల్లాలో. సో మీరు అలాగే మీ నాన్న కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ పార్ట్నర్, మీ హస్బెండ్ కానీ ఎవరన్నా 2 వీలర్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా హెల్మెట్ వేసుకునే విధంగా మీరు వదలద్దు. ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు. హెల్మెట్ పునర్జన్మిస్తుంది. అమ్మ జన్మిస్తే హెల్మెట్ పునర్జన్మిస్తుంది. లాస్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎంత ప్రికాషన్ తీసుకున్నా పోయిన మనిషి మనకు తిరిగి రాదు. అందుకని మీ ఇంట్లో వాళ్ళకి, మీ పక్కన వాళ్ళకి హెల్మెట్ వేసుకునే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఎన్లైట్ చేయండి హెల్మెట్ వల్ల ఉపయోగాలు ఏంటని. అలాగే సైబర్ క్రైమ్ కూడా చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ట్రోల్ చేస్తున్నారు. మీకు అకౌంట్లకి ఫైనల్గా ఎన్ని చెప్పి మీ ఆధార్ కార్డు డ్యామేజ్ అయింది, మీతో లోన్ తీసుకున్నారు, లేదంటే మీ వారు అక్కడ ఉన్నారు, మీ కొడుకు ఇక్కడ జైల్లో వేస్తాం, అది చేస్తాం, ఎన్నో చెప్తారు మీకు. చెప్పి లాస్ట్లో డబ్బులు వేయండి అని అడుగుతున్నారు. ఒక ఆన్లైన్లో డబ్బులు వేయండి వదిలేస్తామని. ఇది సైబర్ క్రైమ్. ఇది ఎవరికి ఆన్లైన్లో అరెస్టులు ఉండవు, ఆన్లైన్లో ఏముండవు. మీకు ఏదన్నా డౌట్ వస్తే ఫైనల్గా ఓటీపీ నెంబర్లు కానీ లింకులు కూడా క్లిక్ చేయొద్దు. మీకు భయపడి ఒక టీచర్ మొన్న 36 లక్షలు నీ ఆధార్ కార్డు ఎక్కడో మిస్యూజ్ చేస్తారంటేనే 36 లక్షలు కట్టారు ఆయన. ఒక టీచరు, రిటైర్డ్ టీచరు, మీ అమ్మాయి ఎక్కడో బండి యాక్సిడెంట్ చేసిందంటే 4 లక్షలు తీసుకెళ్లి బ్యాంకులో ఈ సైబర్ నేరస్తుల అకౌంట్లో వేసి వచ్చింది ఆవిడ. వేసి వచ్చి ఇప్పుడు ఏడుస్తుంది. వాళ్ళు ఎవరో ముఖం తెలీదు, మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందని. అలాగే ఏది జరిగినా మీకు ఫోన్ వచ్చినా మీరందరూ, ఎందుకంటే లాస్ట్ మహిళా పోలీసుల ద్వారా, మా లోకల్ పోలీసుల ద్వారా 2 months సైబర్ క్రైమ్ అనేది లేకుండా ప్రకాశం జిల్లాలో మనం చేయగలిగాం. మీరందరూ కూడా కొంతమంది క్యాంపెయిన్ చేశారు, అందరూ వెళ్ళి చేశారు, చెప్పారు, కొన్ని గ్రూప్లో మెసేజ్లు పెట్టించాను నేను. సో అవేర్నెస్, రేపు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడే అవకాశం ఉంది. మీకు కూడా చెప్పరు వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఒక 50,000, ₹1,00,000, 5,000, 10,000 సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న తర్వాత చెప్తే, ఇంట్లో చెప్తే, భార్యకి కానీ భర్తకు కానీ చెప్తే, లేదా అమ్మకి నాన్నకి చెప్తే అనేసి వాళ్ళు చెప్పకుండా, అలాగే వాళ్ళకి తెలియనితనం వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ముందుగానే దీన్ని పక్కన వాళ్ళకి చెప్పండి. సైబర్ క్రైమ్ అనేది ఫోన్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లేదంటే ఈ లింకు, లేదంటే ఆ లింక్ పంపుతారు. ఇలాంటివన్నీ డబ్బులు మాత్రం ఎవరికి
నమ్మి ఎవరికి ఇవ్వద్దు. అసలు డిజిటల్ అరెస్ట్లు అనేటివి లేవు అని మీరు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే చక్కగా సైబర్ క్రైమ్ అనేది మన జిల్లాలో ఆల్మోస్ట్ మొన్న ఒక్కటి రిపోర్ట్ అయింది. ఆఫ్టర్ 2 months తర్వాత 2 months 0 మన దగ్గర. అందుకంటే మనం కండక్ట్ చేసినటువంటి క్యాంపెయిన్ వల్ల. సో మీరు కూడా దాని బారిన పడకండి. మీ ఇంట్లో వాళ్ళని, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ శ్రేయోభిలాషులు అందరూ కూడా అలర్ట్ చేయండి. ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మన గ్రూప్లో అందరికి పంపించండి. అది మీరు ఎంతమందికి మీ విలేజ్లో గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు మహిళా పోలీసులు అంటే మీరు విలేజ్లోనే కదా ఉంటారు, కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూపుల్లో పంపిస్తుండండి. సో వాళ్ళకి అర్థమవుతుంది, ఫోన్లో చూసుకుంటారు. ఎవరు అడిగినా డబ్బులు అడిగితే మనం ఇవ్వకూడదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మైండ్లోకి వెళ్ళిందంటే లేదా లక్షలు 10 లక్షలు 20 లక్షలు భయపడి మీ ఫోటోలు ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలకి ఏదో ఎక్కడో మీరు బాత్రూంలో స్నానం చేస్తున్న ఫోటోలు తీసుకున్నాం, మీకు ఇప్పుడు ఇవన్నీ బయట పెడతాం, మీరు 10 లక్షలు ఇవ్వండి అంటే భయపడి ఇస్తారు వాళ్ళు. ఏమన్నీ మార్ఫింగ్ ఫొటోస్ ఇవన్నీ భయపెడతారు. ఎవరికి రూపాయి వేయాల్సిన అవసరం లేదు. అరెస్టులు లేవు, డిజిటల్ అరెస్టులు ఏం లేదని మీరు ఒక్కసారి ప్రజల్లోకి మళ్ళీ ఒకసారి మీరు పంపగలిగితే మళ్ళీ 100% మనం సైబర్ క్రైమ్ లేకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ ఆల్.